Hi. Uh, Hi. Welcome to bestfaculty.com విజ్ఞాన సమాహారం. ఈ టాపిక్లో బ్లాగ్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవటం అనే విషయం గురించి తెలుసుకుందాం. దీనికోసం మీకు ఉండవలసినవి ఒక ఈమెయిల్ అకౌంట్ ఉండాలి. నేను ఇప్పుడు క్రియేట్ చేయబోయేటటువంటి బ్లాగు గూగుల్ వాళ్ళ బ్లాగు. దీన్ని మీరు రీచ్ కావాలంటే బ్లాగర్ www.blogger.com అని మీరు టైప్ చేయాలి మీ యొక్క అడ్రస్ బార్లో. అలా టైప్ చేసిన తర్వాత అది మీకు బ్లాగ్ని సూచిస్తుంది. బ్లాగ్ యొక్క సబ్స్క్రిప్షన్ ప్రదేశానికి తీసుకుపోతుంది. ఆ తర్వాత బ్లాగ్ సబ్స్క్రిప్షన్లో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఉదాహరణకు bestfaculty.com మెయిల్ ఐడి, సో ఇప్పుడు మీకు బ్లాగ్లోకి ఎంటర్ అయ్యారు. డిస్ప్లే నేమ్ అంటే మీరు చూడవలసిన నేమ్ ఏమిటి అని అడుగుతుంది. సో మేము bestfaculty.com అని ఇస్తున్నాను డిస్ప్లే నేమ్ కూడా. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ జెండర్. సో ఇట్స్ వెబ్సైట్. సో మీ పర్సనల్ బ్లాగ్ అయితే మేలా ఫిమేలా అన్న ఇన్ఫర్మేషన్ అందులో ఇవ్వండి. ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వండి. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మరింత వివరాలు కావాలంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మొత్తం బ్లాగ్ యొక్క ప్రొప్రైటరీషిప్స్ ఏంటి, ఈ విషయాల గురించి అన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు bestfaculty.comకి ఒక బ్లాగ్ క్రియేట్ అయింది, బట్ బ్లాగ్ అకౌంట్ క్రియేట్ అయింది, అయితే బ్లాగ్ క్రియేట్ కాలేదు. ఓకే, ఇప్పుడు బ్లాగ్ని క్రియేట్ చేద్దాం. న్యూ బ్లాగ్. సో నేను బ్లాగ్ కూడా bestfaculty అనే పేరుతోనే నేను బ్లాగ్ని క్రియేట్ చేశాను. బ్లాగ్ అడ్రస్ bestfaculty బెస్ట్ ఫ్యాకల్టీ అనేటువంటి అడ్రస్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చాలా రకాలైనటువంటి టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ విశేషాలు ఏంటంటే మీ బ్లాగ్ ఏ విధంగా ఉంటుంది చూడడానికి మీరు తయారు చేసిన తర్వాత అనే విషయం గురించి ఇక్కడ వస్తాయి. చాలా రకరకాల టెంప్లెట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్రధానంగా మనం సింపుల్ టెంప్లెట్ తీసుకుందాం. సో క్రియేట్ బ్లాగ్ అంటున్నాను. సబ్స్క్రిప్షన్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్, సబ్ డొమైన్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది. ఓకే, ఒక్క నిమిషం. మరోసారి క్రియేట్ చేద్దాం మనం. న్యూ బ్లాగ్ బెస్ట్ ఫ్యాకల్టీ FACULTY bestfaculty.com best FACULTY. sorry, address not available. best faculty blog. ఓకే, సో bestfaculty.com bestfaculty.blogspot.com అవైలబిలిటీ లేదు. సో బెస్ట్ ఫ్యాకల్టీ బ్లాగ్ అనే దాన్ని తీసుకుంటున్నాను. సో ఇందులో ప్రధానంగా మనం ఈ సింపుల్ బ్లాగ్ తీసుకుందాం, డైనమిక్ వ్యూ తీసుకుందాం, లేదంటే క్రియేట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు బ్లాగ్ క్రియేట్ అవుతుంది. సో మీకు బ్లాగ్ క్రియేట్ అయింది. మీ బ్లాగ్ని మీరు చూడాలనుకుంటే ఇది బ్లాగ్, మీ బ్లాగ్ యొక్క అకౌంట్ని చూడాలి అనుకుంటున్నారు. ఇదంతా మనం బ్లాగ్ యొక్క వెనక భాగం నుంచి, అంటే మనం
ప్రజలు మీ స్నేహితులు చూసే ఫ్రంట్ ఎండ్ అంటారు దాన్ని, ప్రజలు చూడడానికి లేదా మీ యొక్క ఆడియన్స్ చూడడానికి ఉపయోగించే దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. మీరు బ్లాగ్లో పోస్ట్ చేయడానికి దానికి చేయవలసిన వాటిని అన్నింటినీ బ్యాక్ ఎండ్ అంటారు. సో దాని గురించి కూడా నేను మరొకసారి వివరిస్తాను.